2019 ఎన్నికల కంటే ముందు జగనన్న ఓట్ల కోసం అమరావతి రాజధాని అని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పుకుంటూ మరి 3 ముక్కులాటాడి మరి ఒక్క ఇటుక పేర్చిన పాపాను పోలేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో చెట్లు మొలిపించి అమెజాన్ అడవిలో చేసిన నీచమైన చరిత్ర మీది కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ వాల్యూ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా 1 సెంటు భూమన తెచ్చుకునే దమ్ము మీకుందా? మరి అమరావతి కోసం దాదాపు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా మా నాయకుడి మీద నమ్మకంతో ఇచ్చారు చూడు. అది మా చంద్రబాబు గారి ఫేస్ వాల్యూ అంటే. అమరావతి దళితుల రాజధాని అని, దళితులు ఎక్కువ ఉన్నారని కక్షగట్టి అమరావతిని సర్వనాశనం చేసింది నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో మీ పార్టీ పరాన్నజీవి అయిన బొత్స గారితో అమరావతికి చట్టబద్ధత లేదు, బిల్లు ఆమోదం లేదని మాట్లాడించింది మీరు కాదా? అమరావతి శాశ్వత రాజధానిగా లోక్సభ రాజ్యసభలో బిల్లు ఆమోదం చేసి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడిన చరిత్ర మా కూటమి ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు డోస్ తక్కువైనట్టుంది. అందుకే మావి గన్, మావి గొడ్డలి, కోడి కత్తి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మరి రేపు అధికారంలోకి వస్తే మేము చట్టాలు మారుస్తాం, మావి గన్నులు తెస్తామంటే ప్రజలు పాలకొల నుంచి రాప్తా నుంచి గుంటూరు నుంచి పారా గన్ తీస్తామని తెలియజేస్తున్నారు. అమరావతిపై ఇప్పటికీ విషం చిమ్ముతూ బిల్లు ఆమోదానికి మీ ఎమ్మెల్యేలని రాకోకుండా అడ్డుపడిన నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతావు. మరి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలా లేదా మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీ పార్టీ కండువాని మీ మెడలో వేయని మీరు మీ పార్టీ పరాన్నజీవులతో అమరావతిపై విషం చిమ్మొద్దని, ఇది రైతుల విజయమని తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జయనాశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. జై తెలుగుదేశం.